హాయ్ ఫ్రెండ్స్, బాటిల్స్ మనం నిన్న ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా మనం ఏవైతే వేస్ట్గా ఉన్నటువంటి కవర్స్ ఉన్నాయో అవన్నీ బాటిల్లో ఇలా పెట్టేసుకొని మనం దీన్ని డబుల్ టేప్తో గోడకు అతికించుకొని కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. మన ఇంట్లో నిజంగా లేడీస్ డబ్బులు ఇలా దాచిపెడతారో లేదో తెలియదు, కానీ ఇలా మనమైతే మాత్రం డెఫినెట్గా కవర్స్ దాచిపెడతాం. ఎందుకంటే వేస్ట్ పారేయడానికి కానీ, లేకపోతే ఏదన్నా వస్తువు దాచిపెట్టడానికి కానీ, అందులో ఏదైనా వస్తువు పెట్టుకోవడానికి కానీ, లేదా ఎక్కడికన్నా బయటకు వెళ్ళడానికి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి మనం డెఫినెట్గా ఈ కవర్స్ అనే వాటిని అయితే దాచిపెడతాం. బట్ అవనేవి అవసరమైనప్పుడు ఎక్కడ పెడతామో కనపడదు సమయానికి. కాబట్టి మనం ఈ కవర్స్ అన్నిటినీ ఇలా బాటిల్ హ్యాక్లో ఇలా చేసుకుంటే మాత్రం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఆ కవర్స్ కాకోకుండా కొన్ని సాల్ట్ కవర్స్, గోధుమ పిండి కవర్స్, ఇలా చాలా కవర్స్ ఉంటాయి కదా. వీటిని మనం ఏం చేయొచ్చు అంటే వేస్ట్ పారేయడానికి, సింక్లో ఉన్నటువంటి చెత్తను పారేయడానికి అలాంటి కవర్స్ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి మగ్గు కానీ, ఏదన్నా ఒక డబ్బా కానీ అలాంటి వాటిలో ఈ కవర్స్ పెట్టుకోవచ్చు. అలాగే న్యూస్ పేపర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఏది వేస్ట్ పోనీయకుండా ఇలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, బాటిల్స్ మనం నిన్న ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా మనం ఏవైతే వేస్ట్గా ఉన్నటువంటి కవర్స్ ఉన్నాయో అవన్నీ బాటిల్లో ఇలా పెట్టేసుకొని మనం దీన్ని డబుల్ టేప్తో గోడకు అతికించుకొని కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. మన ఇంట్లో నిజంగా లేడీస్ డబ్బులు ఇలా దాచిపెడతారో లేదో తెలియదు, కానీ ఇలా మనమైతే మాత్రం డెఫినెట్గా కవర్స్ దాచిపెడతాం. ఎందుకంటే వేస్ట్ పారేయడానికి కానీ, లేకపోతే ఏదన్నా వస్తువు దాచిపెట్టడానికి కానీ, అందులో ఏదైనా వస్తువు పెట్టుకోవడానికి కానీ, లేదా ఎక్కడికన్నా బయటకు వెళ్ళడానికి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి